వెయిట్, యుద్ధం నేను ఆపాను అనట్లా, నేను ప్రయత్నించాను. నా షహబాజ్ షరీఫ్ సోదరుడు, ఆఫ్ కోర్స్ నాయకులకు చెప్పాను. కానీ నాయకులకు చెప్పాను, మన దేశ నాయకులకు తెలుసు పాకిస్తాన్ వెళ్ళొద్దన్నారు, నేను వెళ్ళలేదు. టర్కీ ఎందుకు వెళ్ళాను? పాకిస్తాన్కి మద్దతు ఇస్తుంది టర్కీ, వెపన్స్ ఇస్తుంది టర్కీ, మిసైల్స్ ఇస్తుంది టర్కీ, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ను హోస్ట్ చేసింది టర్కీ ప్రెసిడెంట్. అందుకే టర్కీ ప్రెసిడెంట్ తో ఏం చెప్పాం? డియర్ మిస్టర్ ప్రెసిడెంట్ ఎర్డోగాన్, యు ఆర్ ఎ స్టేట్స్మెన్ ఫర్ 20 years, you are a politician for 40 years, become a man of peace. Erdogan president stood as a peace leader and called for peace. I'm challenging you this, that God knows it is President Erdogan. I don't want Nobel Peace Prize, Trump should never get Nobel Peace Prize. Let us nominate President Erdogan for Nobel Peace Prize. If Honorable Modi ji wants, let us nominate him for Nobel Peace. నాకెందుకు? నేను ఎవడో కాంట్రవర్సీ, నాకు 17 దేశాలు నామినేట్ చేశాయి, 3 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మారిపోయాడా? ఒకటి చెప్పండి నాకు, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మారిపోయాడా? పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడా? కొంత చాలా మారిపోయాడు, 100% మారిపోయాడు. అన్ను మీరు మాట్లాడబట్టే మారిపోయాడు, మీరు మాట్లాడబట్టే మారాడు. దేవుని కృప, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్. అలా కాదు అంటే ఎంతసేపు మాట్లాడారు? నో మీరు టర్కీ అధ్యక్షుడితో ఎంతసేపు మాట్లాడారు చెప్పండి. వెయిట్ చూడండి, ఈ నెల రోజుల్లో 3 సార్లు 11 రోజులు టర్కీలో ఎందుకున్నానంటే శాంతి కొరకే ఉన్నాను. నాకు బిజినెస్ లేవు ప్రపంచంలో, ఏ బిజినెస్ లేవు. కాదు, ఈ నవాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళి పీఓకే నీరు కాదు షహబాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళి పీఓకే నీరు కాదు, అప్పుడు అనవసరంగా 47లో మీ సేనలను పంపించి ముసుగులో మీరు మా నుంచి ఆక్రమించుకున్నారు, యుద్ధం ఆపడం కంటే యుద్ధానికి కారణమవుతున్న పీఓకేని ఇచ్చేసే అని ఒక్క మాట చెప్పొచ్చు కదా మీరు. మొత్తం యుద్ధమే ఆగిపోతే యుద్ధాన్ని ఆపమని అడగడం. అందుకనే రేపు మీరు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ 15 నిమిషాలు తెలుగు ట్రాన్స్లేట్ చేసి, పండిట్ ఎన్కే శర్మ 72 years old, ప్రెసిడెన్షియల్ అడ్వైజర్, బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణి అని వాళ్ళ పురపత్రాల నుంచి RSS చీఫ్లు కూడా ఆయన ఇంటికి వెళ్తారు. జగద్గురు స్వామి శంకరాచార్యని 2005 నుంచి 22 వరకు మన సమిటికి తీసుకొచ్చింది ఆయనే. ఆయన్ని ఇంటర్వ్యూ చేయండి. ఆయన్ని ఇంటర్వ్యూ చేయండి. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇంటర్వ్యూ చేయండి, రేపే చేయండి, చేద్దాం. మీ ఆర్టీవీలో రేపే ఆయన ఇంటర్వ్యూ 15 minutes పెట్టండి, నేను కన్ఫర్మ్ చేస్తాను. ఆయన నెంబర్ మీకు అయిపోగానే ప్రసాద్ అడగమంటారు ఆయన్ని? మీరు ఏం అడగమంటారు ఆయన్ని? పాకిస్తాన్ పాల్ గారితో మీరు పాకిస్తాన్ వెళ్ళారు కదా, ఎప్పుడు ఆయన పాకిస్తాన్ లీడర్స్ తో ఏం మాట్లాడారు? ఎప్పుడు ముషర్రఫ్ గారిని ఎలాగ మోకరింపజేశారు? ఎప్పుడు అది ఎప్పుడు? ఆయన నాతో వెళ్ళింది 2005. ఓకే, 2005 అంతా నాతో తిరిగారు. ఆయన నాతో వెళ్ళింది పాకిస్తాన్ 2005. అయితే పాల్ గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు నేను మిమ్మల్ని మీపైన ఆరోపణ చేస్తా. మీకు 2005లోనే పీఓకే భారత్లో కలిసిపోయే అవకాశం వచ్చినప్పుడు మీరు వదిలేశారు. అక్కడికి వెళ్ళి మీరు అంత అంతా చేసి పీఓకేని ఇచ్చేయమని చెప్పుంటే ఇచ్చే అవకాశాన్ని మీరు వదిలేశారు. దేర్ ఇస్ ఎ సేయింగ్, రోహిత్ ఎక్కువైతే 1,00,000 మంది మన ఇంటర్వ్యూ చూస్తారు, ఒక 5 లక్షల మంది. మరి 2005లోనే అప్పుడు పిఎం మీ ముందు మోకరినప్పుడు మీరేం చెబితే అది విన్నప్పుడు మీరు ఎందుకు పీఓకేని భారతదేశానికి ఇచ్చేసే నీది కాదు భారతదేశానికి మీరు ఎందుకు చెప్పలేదు? అరే లాస్ట్ వీక్ 1,200 మంది పెద్ద లీడర్స్ అందరూ ఇన్ ద లాస్ట్ 30 daysలో నా కోఆర్డినేటర్ మీటింగ్ పెడితే టర్కీ వచ్చారు. ప్రపంచంలో ఉన్న లీడర్స్ అందరూను. అదొద్దు, మీకు జెలెన్స్కీ వచ్చింది నిన్న కాక మొన్నే తెలుసు. టర్కీ ఈజ్ బికమింగ్ ఎ వరల్డ్ లీడర్ ఫర్ పీస్. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఈజ్ బికమింగ్ ఎ వరల్డ్ లీడర్ ఫర్ పీస్ బికాజ్ ఇట్ ఈస్ సెంట్రల్లీ లొకేటెడ్ ఫర్ అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఏషియా, ఆఫ్రికా. I am going to Turkey for decades.
ఓకే అది కాదు Before President పాల్ గారు, Erdogan ఓకే became president. గతంలో మీరు So we should promote peace గతంలో among మీరు the ఆపిన- nations గతంలో from మీరు Turkey to the ఆపినటువంటి nations. యుద్ధాల గురించి కాదు. May 24th సికింద్రాబాద్ ఇండియా టు ద నేషన్స్. అలా కాదు, ఈ 1 month లోనే నా మీటింగ్స్ మీకు చెప్తున్నాను. మీ వాండర్ గారికి ఫోటోలు పంపించాను. అమెరికాలో ఉన్న 10లో పెద్ద మంది 10లో 9 మంది నన్ను కలిశారు. ఎందుకు కలిశారు? పాకిస్తాన్ పెహల్గామ్ అటాక్ ఎప్పుడు జరిగింది? 22 ఏప్రిల్ 22. నేను ఎప్పుడు టర్కీలో ఉన్నాను? 25, 26, 24, 25, 26, 27 ఎక్కడున్నాను? హ్యూస్టన్. 28, 29, 30 ఎక్కడున్నాను? వాషింగ్టన్ DC. వెంటనే ఆ ఫోటోలు అక్కడ మీరు వీడియో చూడండి. ఫాదర్ ఆఫ్ ది అసెంబ్లీ అంటారు, డిక్ గెపార్ట్. వీడియో కూడా పంపించాను. మై గుడ్ ఫ్రెండ్ డాక్టర్ పాల్ అని, అప్రిషియేట్ యువర్ పీస్ మిషన్ అని. ఆ దేశానికే నాయకులు 3 సార్లు ప్రెసిడెంట్ అవ్వాల్సిన నన్ను కలిసి